చెట్టు వేసామంటే దృష్టి అంతా మిగతా తోట మీద ఉండదు, కానీ ఆ చెట్టు మీదే, ప్రత్యేకంగా నాటిన చెట్టు మీదే ఉంటుంది కదా. ఎందుకంటే దాని ఫలము తినాలి. మిగతా తోట అంతా ఇన్నమో వ్యాపారం కోసం, అమ్మకం కోసం, వాటి కోసం చేస్తారు. ప్రత్యేకంగా ఒక చెట్టు అయితే ఆ ఫలాన్ని తినాలి, అనుభవించాలనే ఒక సదుద్దేశంతో వేసుంటారు. అయితే ఒక సంవత్సరం దానికి ఫలానా టైం ఇవాళ నాటి రేపు కోయడానికి రారు కదా. ఈరోజు నాటి రేపే కోయడానికి ఎవరు వెళ్ళరు కదండి. దానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఆ సమయానికి అతను వెళ్ళాడు. మొదటి సంవత్సరం చూశాడు, కాపు లేదు, పిండి లేదు, ఏమీ లేదు. రెండవ సంవత్సరం వెళ్ళాడు. ఆ తోటంతా చూస్తే ద్రాక్ష తోటంతా బాగుంది, కానీ ప్రత్యేకంగా దాని ఫలం తినాలని, అది కాస్తే చూడాలని ఎంతో ఆశతో ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టున పూత కానీ, పిందె కానీ, కాయ కానీ ఏమీ లేదు. మరలా నిరుత్సాహంతో వెళ్ళాడు. తరువాత మూడవ సంవత్సరం కూడా వచ్చాడు. ఆ తోటంతా చూసుకున్నాడు. ద్రాక్ష తోటంతా చాలా బాగుంది, చక్కగా ఫలించింది, గంపలుగా ద్రాక్ష తోట చక్కగా కాసింది. ఆ ద్రాక్ష తోటలో తాను ఏరుకొని కోరుకుని నాటుకున్నటువంటి ఆ శ్రేష్టమైన ఒకే ఒక చెట్టు, ఆ అంజూరపు చెట్టు. మూడవ సంవత్సరము కూడా అది పూత లేదు, పిండి లేదు, కాపు లేదు, కాయ లేదు, ఏమీ లేదు. అప్పుడు తోటమాలను పిలిచి, రబ్బాయ్ ఎల్రా, అయ్యా ఏంటండి, ఈ చెట్టును నాటాను, దీని ఫలం తిందామని ఆశించాను. దాని టైం అయింది. మొదటి సంవత్సరం చూశాను, కాయ లేదు. రెండవ సంవత్సరం చూశాను, కాయ లేదు. మూడవ సంవత్సరం చూశాను, ఏమీ కాయ లేదు. గనుక దీనివల్ల భూమి సారం ఎందుకు నశించిపోవాలి? గనుక దీన్ని నరికేసి అంటించి పారాయి అన్నప్పుడు ఆ తోటమాలి అంటాడు, అయ్యా దయచేసి ఈ ఒక్క సంవత్సరం ఉండనివ్వండి. ఈ సంవత్సరంలో నేను ఏం చేస్తానంటే దానికి వేర్లు తవ్వుతాను, ఎరువు వేస్తాను, నీరు పోస్తాను, శ్రద్ధ చూపుతాను. ఈ సంవత్సరములోనైనా సరే అది ఫలిస్తే సరి, లేకపోతే 4వ సంవత్సరంలో వచ్చే ఏడాది నరికి పాడేద్దాంలేండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, ఆ అంజూరపు చెట్టు తోటలోనే ఉంది. తోట అనగా సంఘం. ఆ అంజూరపు చెట్టు నాటబడే ఉంది. దేవునికి స్తోత్రం. ఆ తోటకి నీరు పెడుతున్నట్టుగానే, ఆ తోటకు ఎరువు వేస్తున్నట్టుగానే దీనికి కూడా అసలే ప్రత్యేకమైన చెట్టుగా ఉందంటే దాని శ్రద్ధ చూపరంటారు, ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అయినా కానీ అది ఫలించలేదు. దేవుని ప్రియమైన విశ్వాసి, క్రైస్తవుడా, దేవుని భక్తుడా, దేవుని బిడ్డ, వినండి. దేవుడు ఈ సంఘములో, ఈ సమాజంలో, ఈ కుటుంబంలో, ఈ సొసైటీలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను చూడాలని, నీ ఫలమును అనుభవించాలని దేవుడు ఆశించి నిన్ను ప్రత్యేకముగా నాటాడు. ఆయన నాటిన మొక్కలము. కాబట్టి దేవుడు కొన్ని అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు, నానా రకములైన చెట్లను దేవుడు నాటుతూ ఉంటాడు. దాంట్లో నీవు ఒకవేళ దానిమ్మ చెట్టో, లేక జల్దరు చెట్టో, అంజూరపు చెట్టో, ద్రాక్ష తీగవో ఏమై ఉన్నావో తెలీదు. కానీ ఏదైనా సరే
దేవుడికి కావలసింది ఆకులు కాదు, కొమ్మలు రెమ్మలు కాదు, ఎంత ఎత్తిదిగా ఉందో కాదు, ఎంత విశాలంగా ఉందో అన్నది కాదు, ఎంత పచ్చగా ఉందా అన్నది కాదు, ఫలాలు ఉన్నాయా లేదా. ఒకసారి ఆయన అలసి వెళుతున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు దారి ప్రక్కన ఉంది. దాని ఫలాలు ఉన్నాయేమో ఆకలి కొని వెళ్తే అది మోసపుచ్చే చెట్టుగా ఉంది. దేవునికి తెలీదా? దేవునికి తెలియదండి, తెలీదా? ఇప్పుడు చేప కడుపులో షెకేలు ఉంది, నువ్వు వెళ్ళి గ్యాలం వేసి తీసుకురా, నీకు నాకు పన్ను కట్టన్నాడు కదా దేవుడు. చేప కడుపులో ఉన్నదాన్ని కనిపెట్టిన దేవుడు అంజూరు కళ్ళకు కనబడి అంజూరం చెట్టు కాయలు ఉన్నాయో తెలియదా? కాయలు ఉన్నాయో తెలియదా? అంటే మనుషులు క్రైస్తవులుగా నటిస్తున్నారు కానీ క్రీస్తు లేరు. ఎవరు నేతి బీరకాయలు నెయ్యి లేనట్టుగా క్రైస్తవ్యములో క్రీస్తు